యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనవాడా, నీలో కొన్ని లక్షణాలు ఉంటే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. కాని ఈ గుణాలు నీలో పెరిగితే నా చిత్తానికి దగ్గరగా ఉంటావు. వినయము. నీలో వినయం ఉంటే నేను ఎంతో సంతోషిస్తాను. నీవు గొప్పవాడివైనా, ప్రభువా, నీ కృప వల్లే నేను ఉన్నాను అని ఒప్పుకుంటే నేను నీకు మరింత కృప ఇస్తాను. గర్వం నిన్ను దూరం చేస్తుంది, కాని వినయం నిన్ను నా హృదయానికి దగ్గర చేస్తుంది. పరిశుద్ధ హృదయం. నీలో స్వచ్ఛమైన హృదయం ఉంటే నీవు దేవుని దర్శించగలవు. చెడు ఆలోచనలు, ద్వేషం, అసూయ వదిలి ప్రేమతో నిండిన హృదయం కలిగి ఉండు. నేను నీలో నివసించాలనుకుంటున్నాను. క్షమించగల గుణం. నిన్ను బాధించిన వారిని క్షమించగలిగితే నా హృదయం ఆనందిస్తుంది. నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించానో గుర్తు పెట్టుకో. నీవు క్షమిస్తే నేను నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తెస్తాను. విశ్వాసం. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభువా, నీవు నా తోడువి అని నమ్మితే నేను నీకోసం అసాధ్యాలను సాధ్యం చేస్తాను. చిన్న విశ్వాసం కూడా పర్వతాలను కదిలించగలదు. ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. నీవు ఇతరులను ప్రేమిస్తే నన్నే ప్రేమించినట్టే. ద్వేషం కంటే ప్రేమను ఎంచుకో. కోపం కంటే కరుణను ఎంచుకో. నా పిల్ల, గుర్తు పెట్టుకో. నీవు సంపూర్ణుడివి కాబట్టి నేను నిన్ను ప్రేమించడం కాదు. నీవు నా సంతానము కాబట్టి ప్రేమిస్తున్నాను. కాని ఈ గుణాలు నీలో పెరిగితే నీ జీవితం నా కృపకు పాత్రమవుతుంది. నీవు నా దగ్గరకు రా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నడిపిస్తాను, నీ జీవితాన్ని శాంతితో నింపుతాను. వినయము, హ్యూమిలిటీ. యేసుక్రీస్తు బోధించిన వినయ గుణం. నా ప్రియమైనవాడా, వినయం అంటే నీను తక్కువగా చూడటం కాదు. దేవుని ముందు నీ స్థానాన్ని అర్థం చేసుకోవడం. నీకు ఉన్న ప్రతిదీ దేవుని కృప వల్లనే అని ఒప్పుకోవడం. వినయము అంటే ఏమిటి? నేను అనే గర్వాన్ని తగ్గించి దేవుడు అనే సత్యాన్ని అంగీకరించడం. నీ విజయాల్లో దేవుని మహిమను గుర్తించడం. ఇతరులను నీకంటే తక్కువగా చూడకపోవడం. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. యేసు చూపిన వినయం. యేసు రాజుల రాజు అయినా సేవకునిలా జీవించాడు. ఆయన తన శిష్యుల కాళ్ళు కడిగాడు. అది వినయానికి గొప్ప ఉదాహరణ. ఎవడు గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటాడో అతడు సేవకుడవ్వాలి అని బోధించాడు. దేవుడు ఎందుకు వినయాన్ని ఇష్టపడతాడు? వినయం ఉన్నవాడు దేవుని వాక్యాన్ని వినగలడు. వినయం ఉన్నవాడు సరిదిద్దబడగలడు. వినయం ఉన్నవాడికి దేవుడు అధిక కృప ఇస్తాడు. గర్వం మనసును కఠినం చేస్తుంది, కాని వినయం హృదయాన్ని మృదువుగా చేస్తుంది. వినయం నీ జీవితంలో ఎలా కనిపిస్తుంది? తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం. విజయాన్ని పొందినప్పుడు ఇది దేవుని దయ అని చెప్పడం. ఇతరులను గౌరవించడం. ఎవ్వరినీ చిన్నచూపు చూడకపోవడం. దేవుని చిత్తానికి లోబడటం. యేసు నీతో ఇలా చెబుతున్నాడు. నా పిల్ల, నీవు వినయంగా నడిస్తే నేను నిన్ను ఎత్తి నిలబెడతాను. నీ హృదయం నాకిష్టమైనదిగా మారుతుంది. నేను నీతో ఉండి నీ అడుగులను నడిపిస్తాను. వినయం నీను చిన్నవాడిని చేయదు, అది దేవుని చేతుల్లో నిన్ను గొప్పవాడిని చేస్తుంది. పరిశుద్ధ హృదయం, ప్యూర్ హార్ట్. యేసుక్రీస్తు బోధించిన హృదయ పరిశుద్ధత. నా ప్రియమైనవాడా, పరిశుద్ధ హృదయం అంటే బయటికి మంచివాడిలా కనిపించడం కాదు, లోపల కూడా నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండడం. పరిశుద్ధ హృదయం అంటే ఏమిటి? ద్వేషం, అసూయ, కపటం లేని మనసు. రెండు ముఖాలు కాకుండా ఒకే నిజమైన స్వభావం. దేవుని ముందు దాచిపెట్టే పాపం లేకుండా జీవించడం. చెడు ఆలోచనలతో పోరాడి మంచి ఆలోచనలను ఎంచుకోవడం. పరిశుద్ధ హృదయం అంటే పాపం ఎప్పుడూ రాదు అన్నది కాదు, పాపం వచ్చినప్పుడు వెంటనే దేవుని దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరడం. యేసు చెప్పిన సత్యం. హృదయం స్వచ్ఛమైనవారు ధన్యులు, వారు దేవుని దర్శించుదురు అని యేసు బోధించాడు. అంటే హృదయం శుభ్రంగా ఉంటే దేవుని సమీపం ఎక్కువగా అనుభవించగలవు. హృదయం ఎలా అపవిత్రమవుతుంది? చెడు ఆలోచనలను పెంచితే, ఇతరులపై కసి ఉంచితే, దుర్మార్గమైన మాటలు మాట్లాడితే, రహస్య పాపాలను దాచిపెడితే. హృదయం చిన్న విషయాలతోనే మురికిపడుతుంది. అందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశీలన అవసరం. పరిశుద్ధ హృదయం ఎలా పొందాలి? ప్రతిరోజూ ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. మనసులో వచ్చిన చెడు ఆలోచనలను వెంటనే ఆపాలి. తప్పు చేసినప్పుడు ఆలస్యం చేయకుండా క్షమాపణ కోరాలి. ప్రేమతో, కరుణతో నడవాలి. యేసు నీతో ఇలా చెబుతున్నాడు. నా పిల్ల, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నేను దానిని శుభ్రపరుస్తాను. నీలో కొత్త ఆత్మను ఉంచుతాను. నీ హృదయం పరిశుద్ధమైతే నా శాంతి నీలో నిండుతుంది. పరిశుద్ధ హృదయం ఉన్నవాడు దేవుని దగ్గరగా ఉంటాడు. దేవుడు అతని ప్రార్థనలను వినుతాడు.
అతని జీవితం వెలుగుగా మారుతుంది. క్షమించగల గుణం, ఫర్గివింగ్ స్పిరిట్. యేసుక్రీస్తు బోధించిన క్షమ యొక్క శక్తి. నా ప్రియమైనవాడా, నిన్ను బాధించిన వారిని క్షమించడం సులభం కాదు. కానీ క్షమించగల హృదయం దేవునికి ఎంతో ప్రియమైనది. క్షమించగల గుణం అంటే ఏమిటి? నిన్ను గాయపరిచిన వారిపై కసిని వదిలేయడం. ప్రతీకారం కోరుకోకుండా దేవునికి అప్పగించడం. గతాన్ని పట్టుకుని బాధపడకుండా ముందుకు సాగడం. నిన్ను నేను క్షమించాను అని హృదయపూర్వకంగా చెప్పగలగడం. క్షమించడం అంటే వారు చేసినది సరైందని అంగీకరించడం కాదు. అది నీ హృదయాన్ని బంధం నుండి విడుదల చేయడం. యేసు చూపిన క్షమ. యేసు శిలువపై కూడా తనను శ్రమపెట్టిన వారిని క్షమించాడు. తండ్రి, వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. ఇది క్షమ యొక్క అత్యున్నత ఉదాహరణ. మనం కూడా ఆయన మార్గంలో నడవాలి. ఎందుకు క్షమించాలి? దేవుడు నిన్ను ఎన్నిసార్లు క్షమించాడు? కసి ఉంచితే నీ మనసుకు శాంతి ఉండదు. క్షమించకపోతే హృదయం కఠినమవుతుంది. క్షమిస్తే దేవుని కృప నీ జీవితంలో పెరుగుతుంది. క్షమించని హృదయం భారంగా ఉంటుంది. క్షమించిన హృదయం తేలికగా ఉంటుంది. క్షమించడం ఎలా ప్రారంభించాలి? దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా, నాకు క్షమించే శక్తి ఇవ్వు అని అడుగు. ఆ వ్యక్తి కోసం ప్రార్థించు. ఆ బాధను దేవుని చేతుల్లో పెట్టు. గతాన్ని పదే పదే గుర్తుచేసుకోవడం మానుకో. యేసు నీతో ఇలా చెబుతున్నాడు, నా పిల్లా, నీవు క్షమిస్తే నేను నీ హృదయాన్ని స్వస్థపరుస్తాను. నీ గాయాలను నేను నయం చేస్తాను. నీవు ఇతరులను విడుదల చేస్తే నేను నిన్ను ఆశీర్వాదాలలో విడుదల చేస్తాను. క్షమించడం బలహీనత కాదు, అది ఆత్మీయ బలం. క్షమించగల గుణం ఉన్నవాడు దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడు. విశ్వాసం, ఫెయిత్. యేసుక్రీస్తు బోధించిన జీవ విశ్వాసం. నా ప్రియమైనవాడా, విశ్వాసం అంటే కంటికి కనిపించకపోయినా నా వాగ్దానాన్ని నమ్మడం. పరిస్థితులు మారకపోయినా, ప్రభువా, నీవు నాతో ఉన్నావు అని నిలబడటం. విశ్వాసం అంటే ఏమిటి? దేవుని శక్తిపై సంపూర్ణ నమ్మకం. అనుమానాల మధ్యలో కూడా దేవుని మాటను పట్టుకోవడం. కష్టాల్లో కూడా ఆశను విడవకపోవడం. ఫలితం కనిపించకపోయినా ప్రార్థన ఆపకపోవడం. విశ్వాసం భావోద్వేగం కాదు, అది ఒక నిర్ణయం, దేవుని మీద ఆధారపడే నిర్ణయం. యేసు చెప్పిన విశ్వాస శక్తి. యేసు ఇలా చెప్పాడు, మీకు ఆవాల గింజంత విశ్వాసం ఉన్నా పర్వతాలను కదిలించగలరు. అంటే విశ్వాసం పరిమాణం కాదు, అది నిజమైన నమ్మకం కావాలి. చిన్న విశ్వాసం కూడా దేవుని చేతిలో గొప్ప అద్భుతాలను చేస్తుంది. విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతుంది? ప్రార్థనలు ఆలస్యం అయినప్పుడు, సమస్యలు పెరిగినప్పుడు, మనుషులు సహాయం చేయనప్పుడు, మార్గం కనిపించనప్పుడు. అప్పుడు కూడా దేవుడు పని చేస్తున్నాడు అని నమ్మడం నిజమైన విశ్వాసం. విశ్వాసం నీ జీవితంలో ఎలా పెరుగుతుంది? ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడం. గతంలో దేవుడు చేసిన మేలులను గుర్తుచేసుకోవడం. చిన్న విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడడం. అనుమానాల కన్నా ప్రార్థనను ఎంచుకోవడం. దేవుని చిత్తానికి లోబడటం. యేసు నీతో ఇలా చెబుతున్నాడు, నా పిల్లా, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. నీవు నన్ను నమ్మితే నేను నీ మార్గాన్ని సరిచేస్తాను. నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను. నీ ప్రార్థనలు వృధా కావు. విశ్వాసం ఉన్నవాడు పరిస్థితులను కాకుండా దేవుని చూస్తాడు. విశ్వాసం ఉన్న హృదయం భయాన్ని జయిస్తుంది. నీ విశ్వాసం పెరిగే కొద్దీ నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. ప్రేమ, లవ్. యేసుక్రీస్తు బోధించిన అత్యున్నత గుణం. నా ప్రియమైనవాడా, అన్నిటికంటే గొప్పది ప్రేమ. నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తావు. నీవు ఇతరులను ప్రేమిస్తే నన్నే ప్రేమించినట్టే. ప్రేమ అంటే ఏమిటి? స్వార్థం లేకుండా ఇవ్వగల హృదయం. తిరిగి ఏమీ ఆశించకుండా సహాయం చేయడం. ఇతరుల బాధను నీ బాధగా భావించడం. క్షమించగల శక్తి కలిగి ఉండటం. ప్రేమ మాటల్లో కాదు, అది కార్యాల్లో కనిపించాలి. యేసు చూపిన ప్రేమ. యేసు పాపుల కోసం కూడా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన స్నేహితులను మాత్రమే కాదు, శత్రువులను కూడా ప్రేమించమని బోధించాడు. నీ పొరుగు వారిని నీలాగే ప్రేమించు అని చెప్పాడు. ఇది దేవుని హృదయాన్ని ప్రతిబింబించే ప్రేమ. ప్రేమ ఎందుకు ముఖ్యము? ప్రేమ లేకపోతే విశ్వాసం కూడా శూన్యం. ప్రేమ లేకపోతే ప్రార్థనలు కూడా ఫలించవు. ప్రేమ హృదయాలను కలుపుతుంది. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ప్రేమ దేవుని స్వభావం. దేవుడు ప్రేమ. కాబట్టి ప్రేమించే వాడు దేవునికి దగ్గరగా ఉంటాడు. ప్రేమ నీ జీవితంలో ఎలా కనిపిస్తుంది? కోపం వచ్చినా మృదువుగా మాట్లాడటం. ఇతరులను గౌరవించడం. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. కష్టాల్లో ఉన్నవారిని ఆదరించడం. విమర్శించకుండా ప్రోత్సహించడం. యేసు నీతో ఇలా చెబుతున్నాడు, నా పిల్లా, నీ హృదయం ప్రేమతో నిండిపోవాలి. నీవు ప్రేమిస్తే
నేను నీలో నివసిస్తాను. నీ ద్వారా నా ప్రేమ ఈ లోకానికి తెలియాలి. ప్రేమ బలహీనత కాదు, అది దైవిక శక్తి. ప్రేమించే హృదయం దేవుని హృదయానికి దగ్గరగా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ పెరిగే కొద్దీ నీ చుట్టూ శాంతి పెరుగుతుంది. నా పిల్లలరా, గుర్తు పెట్టుకో, నేను మీకోసం ప్రేమతో చెబుతున్న మాటలు. నా ప్రియమైనవాడా, ఈ లోకంలో చాలామంది నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీవు ఒంటరిగా అనిపించుకోవచ్చు. కానీ ఒక సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు, నీవు నా వాడివి. గుర్తు పెట్టుకో, నీవు విలువైనవాడివి. నీవు సాధించిన విజయాల వల్ల కాదు, నీవు నా సృష్టి కాబట్టి విలువైనవాడివి. లోకం నీ విలువను కొలవకపోయినా నేను నీ హృదయాన్ని చూస్తాను. నీ కన్నీళ్లు నాకు కనిపిస్తాయి. నీ నిశ్శబ్ద ప్రార్థనలు నాకు వినిపిస్తాయి. గుర్తు పెట్టుకో, నేను నిన్ను విడువను. పరిస్థితులు మారవచ్చు, మనుషులు దూరమవచ్చు, ఆశలు విరిగిపోవచ్చు, కాని నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను. నీవు నడిచే ప్రతి మార్గంలో నేను నీతోనే ఉంటాను. గుర్తు పెట్టుకో, పరీక్షలు శాశ్వతం కావు. ఇప్పుడు నీ జీవితంలో కష్టం ఉంటే అది అంతం కాదు. నీవు ఎదుర్కొంటున్న బాధ ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. నేను నీ కోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాలు ఇంకా ముందున్నాయి. గుర్తు పెట్టుకో, నీ హృదయాన్ని కాపాడుకో. ద్వేషం నీలో నిలవనివ్వకు. నిరాశ నీ ఆశను దోచుకోనివ్వకు. భయం నీ విశ్వాసాన్ని తగ్గించనివ్వకు. నీ హృదయాన్ని ప్రేమతో, విశ్వాసంతో, వినయంతో నింపుకో. నేను ఇలా చెబుతున్నాడు, నా పిల్ల, నీవు బలహీనంగా అనిపించినా నా కృప నీకు సరిపోతుంది. నీవు పడిపోతే నేను లేపుతాను. నీవు ఏడ్చినా నేను నీ కన్నీళ్లు తుడుస్తాను. నీవు నన్ను నమ్మితే నీ భవిష్యత్తు నా చేతుల్లో సురక్షితం. గుర్తు పెట్టుకో, నీవు ఒంటరివి కాదు. నీవు నిరుపయోగి కాదు. నీవు ప్రేమించబడినవాడివి. నీ జీవితం నా దృష్టిలో అమూల్యమైనది.